హలో ఎవ్రీవన్, బీవీఆర్ఆర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈవేళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించింది. ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో మనం సాలిడ్ స్టేట్ ఒక మంచి టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. ఈ సాలిడ్ స్టేట్లో చూడండి, వేళ ఏం చెప్పుకుంటాం, ప్యాకింగ్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్, దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి బిట్స్ చెప్పుకుందాం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనే దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకుందాం. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్కి అట్ బీవీఆర్ఆర్ క్లాస్ రూమ్ 8101. ఆల్రెడీ 2 పార్ట్స్ సాలిడ్ స్టేట్లో చెప్పున్నాను. ఇది థర్డ్ పార్ట్ మనకు బాగా అర్థం అవ్వాలి అంటే పార్ట్ 1 and 2 ఒకసారి చూసిన తర్వాత అప్పుడు పార్ట్ 3కి రండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సాలిడ్ స్టేట్ అంతా కూడా డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట మనకి. డోంట్ మిస్ దిస్ టాపిక్, చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. సో మోస్ట్ వెల్కమ్. ఫిజికల్ కెమిస్ట్రీ సాలిడ్ స్టేట్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడే చెప్పాను మీకు ఆల్రెడీ ఏం మాట్లాడుకుంటాం అనే దాన్ని చూడండి ఒకసారి. క్లోజ్ ప్యాకింగ్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్. ఆల్రెడీ మనం క్రిస్టల్ గురించి మాట్లాడుకున్నాం, లాటిస్ గురించి మాట్లాడుకున్నాం, లాటిస్ పాయింట్స్, అలాగే యూనిట్ సెల్, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. మరి ఈ క్లోజ్ ప్యాకింగ్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే ఏంటి అంటే, ఒక క్రిస్టల్లో ఈ స్పెరికల్గా ఉన్నటువంటి యాటమ్స్ ఆర్ అయాన్స్ ఏ రకంగా ప్యాక్ అయితే మంచి ఎఫిషియెంట్గా ఉంటుందో అనే దాన్ని మనం ఇక్కడ ఇవాళ డిస్కస్ చేస్తాం అన్నమాట. క్లోజ్ ప్యాకింగ్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఎఫిషియెంట్గా ఉండాలి, స్టెబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉండాలి. సో ఆ రకంగా స్టెబిలిటీ ఎక్కువ ఉండాలి, ఎఫిషియెంట్ ప్యాకింగ్ అయ్యి ఉండాలి అంటే ఏ రకమైనటువంటి ప్యాకింగ్స్ ఉన్నాయి, దేంట్లో ఎక్కువ ఎఫిషియన్సీ ఉంది, దేని యొక్క డెన్సిటీ ఎక్కువ వస్తుంది, ఇలాంటి విషయాలు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడినటువంటి విషయాలే. క్లోజ్ ప్యాకింగ్ ఈజ్ tight arrangement of spheres in a given space so that they occupy maximum available space. సో ఆ స్పియర్స్ అంటే యాటమ్స్ ఆర్ అయాన్స్ మనం స్పియర్స్గా మాట్లాడుకుంటాం. అవి ఏం చేయాలంట, మ్యాక్సిమం అవైలబుల్ స్పేస్ని ఆక్యుపై చేసేలాగా అరేంజ్ అవ్వాలి. అండ్ హెన్స్ ద క్రిస్టల్ హ్యాజ్ మ్యాక్సిమం డెన్సిటీ. ఓకే, డెన్సిటీ అంటే ఏంటి, మాస్ బై వాల్యూమ్. సో ఆ రకంగా క్రిస్టల్కి మ్యాక్సిమం డెన్సిటీ రావాలంటే అరేంజ్మెంట్ ఎలా ఉండాలి అనే విషయాలు మాట్లాడుకుంటాం. సిమిలర్లీ ద నెంబర్ ఆఫ్ నియరెస్ట్ నేబర్స్ ఆఫ్ ఎ పార్టికల్, ఏదో ఒక స్పెరికల్ యాటమ్ ఆర్ అయాన్ తీసుకున్నాం అనుకోండి యూనిట్ సెల్లో, దాని పక్కన ఉన్నవాటి దాన్ని నియరెస్ట్ నైబర్ అని చెప్పి పిలుస్తాం అనమాట. అలాగా నియరెస్ట్ నేబర్స్ ఎన్నుంటే దాన్నే మనం కోఆర్డినేషన్ నెంబర్ అని చెప్పి పిలుస్తాం. అది కూడా మనకి ఇంపార్టెన్స్ ఉంది, కోఆర్డినేషన్ నెంబర్. నోట్ చేసుకోండి, కోఆర్డినేషన్ నెంబర్ ఏ రకమైనటువంటి ప్యాకింగ్లో ఎంత ఉంటుంది, నియరెస్ట్ నేబర్స్ ఎంత ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా మనకి చాలా అవసరం ఉంటుంది. చాలా డీటెయిల్డ్గా స్లోగా చెప్తాను, ఎందుకంటే దిస్ టాపిక్ ఈజ్ ఎ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ టాపిక్ అన్నమాట. అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 1 డైమెన్షన్తో స్టార్ట్ చేస్తానండి. క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 1 డైమెన్షన్తో స్టార్ట్ చేసి తర్వాత 2 డైమెన్షన్, ఆ తర్వాత 3 డైమెన్షన్ చెప్తాను. అప్పుడు మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఓకే, సో క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 1 డైమెన్షన్. ఈ 1 డైమెన్షన్లో క్లోజ్ ప్యాకింగ్ చేసినప్పుడు ఒకే రకమైనటువంటి అరేంజ్మెంట్ వస్తుంది తప్ప 2-3 అరేంజ్మెంట్స్ రావు. ఎందుకంటే 1 డైమెన్షన్ కాబట్టి ఉన్నటువంటి స్పియర్స్ని ఏం చేసాం మనం చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా రిప్రజెంట్ చేసాం. ఒకదాని పక్కన ఒకదానికి పెట్టుకుంటూ వెళ్ళిపోయాం, ఒక రో మాత్రమే. చూడండి, దెర్ ఈజ్ ఓన్లీ 1 వే ఆఫ్ అరేంజింగ్ స్పియర్స్ ఇన్ ఏ 1 డైమెన్షన్, దట్ ఈస్ క్లోజ్డ్ ప్యాక్డ్ స్ట్రక్చర్, దట్ ఈస్ టు అరేంజ్ ఇన్ రో అండ్ టచింగ్ ఈచ్ అదర్. అంతే, అంతకంటే ఏం చేయలేం. జస్ట్ ఒకదానికొకటి టచ్ అయ్యేలాగా పక్కన పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్, ఈ పాయింట్ చూడండి, మనకి కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 2. వై కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 2? ఏం చెప్పాను మీకు కింద, కోఆర్డినేషన్ నెంబర్ అంటే నియరెస్ట్ నైబర్స్ ఎంతమంది ఉన్నారు అనే దాన్ని మనం కోఆర్డినేషన్ నెంబర్గా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం
ఈ స్పియర్ గురించి మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ ద స్పియర్ విచ్ వీఆర్ డిస్కసింగ్. ఇది ఎన్నాటితో అటాచ్ అయ్యి ఉందో చూడండి. దీన్ని మనం నియరెస్ట్ నైబర్ అంటాం, అలాగే దీన్ని మనం నియరెస్ట్ నైబర్ అంటాం. అంతేగాని ఇది నియరెస్ట్ నైబర్ అవ్వదు కదా. అలాగే నియరెస్ట్ నైబర్ ఇదేమో 1, ఇది ఇంకొకటి 2. సో రెండు కలిపితే మనకి ఎంత వచ్చిందో చూడండి. నియరెస్ట్ నైబర్స్ ఎంత ఉన్నారు, దానికి 2 ఉన్నారు. దట్ ఈజ్ నథింగ్ బట్ ద కోఆర్డినేషన్ నెంబర్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ అనమాట. చేద్దాం, అలాగా మీరు కూడా నోట్ చేస్తూ రండి, ఈజీగా ఉంటుంది అప్పుడు. నౌ వీ విల్ టాక్ అబౌట్ 2 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్. క్లోజ్ ప్యాకింగ్ అంటే అర్థమైంది కదా, జస్ట్ బాక్స్లో మనం ప్యాక్ చేయడమే అంతే. సో 2 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ అంటే జస్ట్ వీఆర్ ట్రయింగ్ టు ప్యాక్ ఇన్ 2 డైమెన్షన్. అంటే ఇందాక ఏం చేసాం, 1 డైమెన్షన్లో వరుసగా పెట్టుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు దాని మీద ఏం చేస్తాం అంటే ఇంకొక రో పేర్చుకుంటూ వెళ్తాం, దెన్ ఇట్ బికమ్స్ 2 డైమెన్షన్. అంతకంటే ఏమీ లేదు. బై అరేంజింగ్, చూడండి ఇక్కడ, బై అరేంజింగ్ రోస్ ఆఫ్ క్లోజ్లీ ప్యాక్డ్ స్పియర్స్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ ఏ 2 డైమెన్షనల్ స్ట్రక్చర్ క్యాన్ బి క్రియేటెడ్. ఇందాక దాని మీద ఇంకొక రో పెట్టాం అనుకోండి, దట్ గివ్స్ రైజ్ టు ఏ 2 డైమెన్షనల్ అరేంజ్మెంట్. The arrangement of sphere is done by stacking the rows of closely packed spheres in 2 possible ways. ఆ పని ఎలా చేయొచ్చు అంట, 2 రకాలుగా చేయొచ్చు అంటున్నారు. ఒకటి చూడండి, ఫస్ట్ వన్ ఏంటి, స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్. రెండోది హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు విషయానికి మనం నెమ్మదిగా వస్తున్నాం, ఇక్కడ మనం జాగ్రత్తగా ఇంపార్టెంట్ అని చెప్పి పాయింట్ నోట్ చేసుకోవాలి. సో 2 డైమెన్షనల్లో క్లోజ్ ప్యాకింగ్ ఎలా ఉండొచ్చు, ఒకటి స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్, అనదర్ వన్ ఈజ్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. అది ఏంటనేది ఇప్పుడు మనం స్టడీ చేస్తాం. ఫస్ట్ లెట్ us టేక్ అప్ క్లోజ్ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్. దిస్ ఈజ్ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్. స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అంటే 1 డైమెన్షన్లో ఏం చేసాం, జస్ట్ ఈ రో మాత్రమే ఉంది. ఫస్ట్ ఈ రో, ఈ ఫస్ట్ రోని మనం ఏతో సూచిద్దాం. 2 డైమెన్షన్లోకి వస్తులోకి మనం ఏం చేసాం, కరెక్ట్గా ఈ ఫస్ట్ రోలో ఎలాగైతే స్పియర్స్ ఉన్నాయో అలాగే ఒకదాని మీద అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. 2 డైమెన్షన్లో ఏమీ వేరియేషన్ లేదు. ఇది ఏ అయితే ఇది కూడా ఏ, ఇది కూడా ఏ, ఇది కూడా ఏ, అదే వరుసలో పెట్టుకుంటూ వెళ్ళాం. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని స్టడీ చేస్తున్నాం అనుకోండి. ఇఫ్ వీఆర్ స్టడీయింగ్ దిస్ పర్టిక్యులర్ స్పియర్, ఇట్ ఈజ్ అటాచ్డ్ టు హౌ మెనీ అదర్ స్పియర్స్ అనేది ఒకసారి చూడండి. హౌ మెనీ అదర్ స్పియర్స్ అంటే దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, ద థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. దెన్ వాట్ విల్ బి ద కోఆర్డినేషన్ నెంబర్, ద కోఆర్డినేషన్ నెంబర్ విల్ బి 4. అలా స్టడీ చేస్తాం చూడండి. ఇదే దాన్ని ఇక్కడ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇన్ ఏ స్క్వేర్ క్లోజ్డ్ ప్యాకింగ్ ఇన్ 2 డైమెన్షనల్, వాట్ ఈస్ ద కోఆర్డినేషన్ నెంబర్, వాట్ ఈస్ ద కోఆర్డినేషన్ నెంబర్, ఇట్ ఈజ్ 4. చాలా క్లియర్గా ఉంచండి 4, ఎక్కడ కూడా మీరు స్కిప్ అవ్వద్దు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కొంచెం చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ పాయింట్ వైజ్ మీరు కూడా రాసుకోండి. సిన్స్ సెకండ్ రో ఈజ్ ఎగ్జాక్ట్లీ బిలో ద ఫస్ట్, అదే చెప్పాను, అక్కడ డీవియేషన్ లేకుండా సెకండ్ రో ఎలా ఉంది, ఫస్ట్ రో ఎలాగైతే పేర్చామో ఆ ఫస్ట్ రో మీద మళ్ళీ సెకండ్ రో కూడా అదే రకంగా పేర్చాం తప్ప అక్కడ ఖాళీలు ఉన్నాయని చెప్పి మనం అడ్జస్ట్ చేయలే. సో చూడండి, సిన్స్ సెకండ్ రో ఈజ్ ఎగ్జాక్ట్లీ బిలో ద ఫస్ట్, సచ్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ టైప్ అరేంజ్మెంట్. ఇందాక ఆల్రెడీ చూపించాను, ఏ దాని మీద ఏ, దాని మీద ఏ, దాని మీద ఏ. సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ అరేంజ్మెంట్, ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్. వెరీ గుడ్. ఇన్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ దిస్ 52.4% ఆఫ్ ద వాల్యూమ్ ఈజ్ ఆక్యుపైడ్. సో ఆ యూనిట్ సెల్లో స్పియర్స్ ద్వారా ఎంత వాల్యూమ్ ఆక్యుపై అయిందండి, 52.4%. ఆ నెంబర్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే 52.4% ఆక్యుపై అయిందో మరి ఇంకా వేకెంట్ వాల్యూమ్ ఎంత అవుద్ది, 100 మైనస్ 52.4 ఈజ్ ఈక్వల్ టు 47.6%. ఇక్కడ ఉంది, దిస్ ఈజ్ ద వేకెంట్ ఏరియా
and that vacant area is called as void. మనకి ఈ పదం చాలాసార్లు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. VOID, void అంటే గ్యాప్, ఖాళీ స్థలం. సో ఈ రెండు వాల్యూస్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. 52.4% ఎందులో స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్లో ఆక్యుపైడ్, 47.6% ఏమో వేకెంట్, అండ్ దట్ వేకెంట్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ void, VOID. అనదర్ వన్. సో ఫస్ట్ కంప్లీట్ చేసాం కదా, మనకు కావాల్సిన పాయింట్స్ అన్నీ కూడా వచ్చేసాయి. వి విల్ టేకప్ ద సెకండ్ వన్. ద సెకండ్ వన్ ఈజ్ ఏంటండి పేరు రెండోది అంది? hexagonal close packing. This one is also very very important. Hexagonal close packing. What is the difference between square close packing and hexagonal close packing is, ఇక్కడ చూడండి, యాజ్ యూజువల్గా ఇది ఫస్ట్ రో, 1 డైమెన్షన్లో ఫస్ట్ రో పెట్టాం. సెకండ్ రోను దాని మీద యాజ్ ఇట్ ఈజ్గా పెట్టలే. అలా కాకుండా ఏం చేసాం, కొంచెం పక్కగా జరిపితే ఆ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లోకి ఆ స్పియర్స్ వచ్చి ఉండేలాగా ఫిక్స్ చేసాం. అంటే కొంచెం ఇలా జరిపాం అనమాట. ఆ జరపడం వలన ఈ రో ఒకటి కాదు, ఇది ఏ అయితే ఇది బి అవుద్ది, మళ్ళీ దాని మీద ఇది ఏ అయితే ఇది బి అవుద్ది. అప్పుడు అరేంజ్మెంట్ ఏమవుద్ది, ఏబి 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 ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్లో, ఇఫ్ వీ కన్సిడర్ దిస్ యాజ్ ద atom under study, దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ సరౌండెడ్ బై హౌ మెనీ అదర్ స్పియర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. హౌ మెనీ అదర్ స్పియర్స్? 1 2 3 4 5 and 6. దట్ ఈస్ నథింగ్ బట్, దాన్ని నియరెస్ట్ నైబర్ అని చెప్పన్నాం కదా ఇందాక. సో దట్ ఈస్ నథింగ్ బట్, వాట్ ఈస్ ద కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఎంత చెప్తారు? ద కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 6 ఇన్ దిస్, దేంట్లో హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 6. అది కూడా వెరీ ఇంపార్టెంట్, జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అదే దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఒకసారి చూపించాను. ఇదేమో స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్, దిస్ వన్ ఈజ్ హెక్సాగోనల్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. ఇందులో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 4, దాంట్లో కోఆర్డినేషన్ నెంబర్ 6. జస్ట్ నోట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని ఇంకొకసారి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. The second row is placed above the first such that its spheres fit in the depressions of the first row. ఆ ఖాళీ స్థలాల్లో ఫిక్స్ అవుతాయి అన్నమాట. ఇందులో హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్లో. ఇఫ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫస్ట్ రో ఈజ్ కాల్డ్ యాజ్ ఏ టైప్, ద వన్ ఇన్ ద సెకండ్ ఈజ్ డిఫరెంట్ టైప్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బి. అదే చెప్పాను, ఏబి 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 అవుతుంది. వెన్ థర్డ్ రో ఈజ్ ప్లేస్డ్ ఇన్ లైన్ విత్ ద ఫస్ట్ రో, దెన్ దిస్ రో ఈజ్ కాల్డ్ యాజ్ ఏ. ఓకేనండి. అండ్ దిస్ అరేంజ్మెంట్ ఈజ్ ఏ టైప్, ఏబి 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 టైప్ అరేంజ్మెంట్ అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఈ పాయింట్స్ కొంచెం ఇంపార్టెంట్. ఇందాకట్లాగే హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ సంబంధించినటువంటి ఈ పాయింట్స్ నోట్ చేయండి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ మోర్ డెన్స్లీ ప్యాక్డ్ దాన్ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్. ఇది కొంచెం బాగా ఇంకా డెన్సిటీ ఎక్కువ ఉండేలాగా క్లోజ్గా ప్యాక్ అయ్యింది అని చెప్పి ఫస్ట్ పాయింట్. హియర్ వాయిడ్స్ ఆర్ ట్రయాంగులర్ వాయిడ్స్, అంటే ఆ గ్యాప్స్ ఉంటాయని చెప్పన్నాను కదా, గ్యాప్స్ వాయిడ్స్, VOIDS. ఎలాంటివి ఉంటాయి ఇక్కడ? ట్రయాంగులర్. జస్ట్ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ట్రయాంగులర్ అంటే మనకి ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ కనిపిస్తుంది. ట్రయాంగులర్ వాయిడ్స్ విల్ బి దేర్. ఓకే, ఇన్ దిస్ కేస్ హౌ మచ్ వాల్యూమ్ ఈజ్ ఆక్యుపైడ్, దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక ఎంతో గుర్తు తెచ్చుకోండి, ఇక్కడ ఎంతో చూడండి, 60.4%. అప్పుడు రిమైనింగ్ వాయిడ్ ప్లేస్ ఎంత అవుద్ది? ఖాళీ ప్లేస్ 39.6% ఈజ్ ఎంటీ ప్లేస్. దాన్ని మనకి కావాలి. దిస్ టైప్ ఆఫ్ ప్యాకింగ్ ఈజ్ మోర్ ఎకనామికల్. అదే చెప్పాను మీకు, మోర్ ఎకనామికల్ అండ్ హెన్స్ మోర్ స్టేబుల్. ఎందుకని? ఎక్కువ వాల్యూమ్ స్పియర్స్ చేత ఆక్యుపై అయింది కాబట్టి మోర్ ఎకనామికల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అనదర్ పాయింట్ ఈజ్ మోర్ స్టేబుల్. అందు గురించి ఎక్కువ స్పీసీస్ లేదా స్పియర్స్ లేదా క్రిస్టల్స్ ఏ రకంగా ఉండడానికి ట్రై చేస్తాయి? ఇలాంటి స్ట్రక్చర్స్లో ఉండడానికి, ఇమిడి ఉండడానికి ట్రై చేస్తాయి అన్నమాట. అది మనం చెప్పుకునేటటువంటి పాయింట్. ఇప్పుడే జస్ట్ చెప్పాను, ఇక్కడ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్లో ఏ రకమైనటువంటి వాయిడ్స్ వస్తాయని చెప్పుకున్నాం. ఆ గ్యాప్స్ ఉన్నాయి కదా, దోస్ గ్యాప్స్ ఆర్ ఇన్ విచ్ ఫామ్?
ట్రయాంగులర్ ఫామ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ చెప్పిందే. ఓకే, ఇప్పుడు సక్సెస్ఫుల్గా 1 డైమెన్షనల్లో ఒక రో ఎలాగ అరేంజ్ అయింది, 2 డైమెన్షనల్లో 2 రకాలని చెప్పుకున్నాం. నౌ వీఆర్ ప్రొసీడింగ్ టు ద థర్డ్ ఆస్పెక్ట్ విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్యాకింగ్ ఇన్ 3 డైమెన్షన్స్. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం జాగ్రత్తగా మీరు నేను చెప్పింది వినాలి. ఓకే, ప్యాకింగ్ ఇన్ 3 డైమెన్షన్స్. దిస్ ప్యాకింగ్ ఈజ్ 3 టైప్స్ అని చెప్పి అనుకున్నాం. ఆ 3 టైప్స్ ఏంటనేది స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, హెగ్జాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. 3 డైమెన్షన్లో హెగ్జాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎలా జరుగుతుందో చూడండి. హెగ్జాగోనల్ క్లోజ్ ప్యాకింగ్, యూ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో హెగ్జాగోనల్ కింద హెగ్జాగోనల్ 6 స్పియర్స్ ఉన్నాయి. 6 స్పియర్స్తో పాటు ఇంకేముంది, మధ్యలో ఒక స్పియర్ కూడా ఉంది. ఓకేనండి, దీనిపైన ఈ ఖాళీల్లో ఒక 3 స్పియర్స్ వచ్చి ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటాయి అన్నమాట. మళ్ళీ దాని తర్వాత ఈ ఫస్ట్ లెవెల్లో, అంటే ఫస్ట్ లెవెల్లో ఏ రకంగా అయితే మనం ఆ 6+1 అరేంజ్ చేసామో ఈ 7 స్పియర్స్ని, అదే రకంగా మళ్ళీ ఈ అరేంజ్మెంట్ ఉంటుంది. సో అప్పుడు ఇది ఏ అయితే ఇది కూడా ఏమవుద్ది, ఏ. సో అప్పుడు ఏమవుద్ది, ఏబి ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ అవుతుంది. చూడండి, ఇక్కడ స్పియర్స్ కాకుండా ఈ డయాగ్రామ్ని చూసినా సరే మీకు అదే విషయం అర్థమవుతుంది. బాటంలో చూడండి 1 2 3 4 5 6 హెగ్జాగోనల్ 6 కార్నర్స్ని 6 స్పియర్స్ ఆక్యుపై చేస్తున్నాయి. మధ్యలో ఇంకొక స్పియర్, అలాగే పైన ఇంకొక ఏ లేయర్ 1 2 3 4 5 6. ఈ మధ్యలో ఇంకోటి ఏముంది, అనదర్ స్పియర్ ఈజ్ దేర్, దట్ ఈజ్ ఏ అండ్ ఏ స్పియర్. ఈ రెండు కాకుండా మధ్యలో ఆ గ్యాప్లో ఫిక్స్ అయ్యేలాగా, అదే ఆ ట్రయాంగులర్ వాయిడ్స్ అన్నాం కదా, ఆ ట్రయాంగులర్ వాయిడ్స్లో ఫిక్స్ అయ్యేలాగా మధ్యలో చూడండి ఇంకొక 3 స్పియర్స్ ఉన్నాయి. ఇది ఏ లెవెల్ అంటాం, బి అంటాం. దెన్ ఇట్ బికమ్స్ ఏ బి ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ వస్తుంది. ఇక్కడ ఏ చూపించడం జరిగింది. సో దట్ ఈజ్ హెగ్జాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ స్ట్రక్చర్. సరే చూద్దాం, ఇక్కడ ఏం రాసాం, యాటమ్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ ద కార్నర్స్, అదే చెప్పాను 6 కార్నర్స్, అండ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ 2 హెగ్జాగాన్స్. కార్నర్స్లోనూ ఉన్నాయి, అలాగే సెంటర్లో ఇగో 1 2 3 4 5 6 ప్లస్ అనదర్ 1 అని చెప్పుకున్నాం కదా. సో యాటమ్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ ద కార్నర్స్ అండ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద 2 హెగ్జాగాన్స్ ప్లేస్డ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇన్ అడిషన్ టు దట్ 3 more atoms are, ఇదిగో మధ్యలో ఉన్నాయి కదా, 3 more atoms are placed in a parallel plane midway between these 2 planes. ఆ రెండాట్లకి కింద హెగ్జాగాన్కి పైన హెగ్జాగాన్కి మధ్యన మళ్ళీ ఇంకొక 3 స్పియర్స్ ఉండేలాగా అరేంజ్మెంట్ ఉంటుంది. ఇట్ హ్యాస్ 6-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. సిమెట్రీ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే 6-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. 6-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఇది హెగ్జాగాన్ కదా, హెగ్జాగాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఎన్నిసార్లు రొటేట్ చేస్తే మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి ఆ స్పియర్ వస్తుందో ఒకసారి ఊహించండి. ఎన్నిసార్లు రొటేట్ చేయాలి, 1 2 3 4 5 6 360 degrees కాబట్టి 6 times రొటేట్ చేస్తే మళ్ళీ అదే పాయింట్ వస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం, ఇట్ హ్యాస్ 6-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఉండే అలా ముందుకెళ్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి ఈ డయాగ్రామ్ మీ దగ్గర ఉంచాను. ఇందాక ఏదైనా పాయింట్ మిస్ అయితే ఇక్కడ నోట్ చేసుకోండి. చూడండి ఎలా ఉందో ఇక్కడ చాలా క్లియర్గా మీకు. సో ఇదొక హెగ్జాగాన్, యాటమ్స్ చూడండి 1 2 3 దెన్ 4 5 and 6, మధ్యలో ఇది ఒక యాటమ్. అలాగే సేమ్ సెటప్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇది ఏ అనుకుంటే ఇది ఏ, కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్లో ఈ 3 ఫిక్స్ అయి ఉంటాయి అనమాట. అంటే ఇలా దూరంగా ఉండవు క్రిస్టల్లో, మన కన్వీనియన్స్ కోసం ఇలా దూరంగా చూపించుకున్నాం. అవి యాక్చువల్గా అన్నీ కూడా ఫిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో దీన్ని చూడండి, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేసిందే
మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఒకసారి మీరు నోట్స్గా కావాలనుకుంటే రాసుకోవచ్చు. హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ ఏ రకంగా వచ్చిందో చూడండి. టేక్ లేయర్ ఏ, ఫస్ట్ వన్ కింద లేయర్, టేక్ లేయర్ ఏ, ఏ 2-dimensional hexagonally closed packed layer and arrange layer B, ఇంకొక లేయర్ B on top of it in a way such that the spheres of layer B are placed in the depressions of layer A. అదే చెప్పాను మీకు, depressions అంటే ఆ హోల్స్. సో లేయర్ ఏ యొక్క హోల్స్లో లేయర్ B యొక్క స్పియర్స్ని పెడతాం అనమాట. తర్వాత సెకండ్ లేయర్ B as the spheres of the 2 layers are not perfectly aligned. ఓకే, దాన్ని ఆ పాయింట్ కంటిన్యూ చేద్దాం. ఇగో లేయర్ ఏ అండ్ లేయర్ బి ఏ రకంగా ఒకదాని మీద ఒకటి ఫిక్స్ అయ్యాయి అనేది చూడండి. ఇందాక చూపించిందే మళ్ళీ. సో ఫస్ట్ వన్ ఏ లేయర్ అనుకుంటే దాని మీద ఆ గ్యాప్స్లో ఉన్నాయి అని చెప్పి చూపించడానికి, అంతేగాని ఇది హెక్సాగోనల్ అరేంజ్మెంట్ కాదు, ఓన్లీ ఆ గ్యాప్స్లో ఎలాగ ఫిక్స్ అవుతున్నాయని చూపించడానికి మాత్రమే. ఇప్పుడు ఇది చూడండి, ఆల్రెడీ చెప్పేసుకున్నదే హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అనమాట. ఇది హెచ్సిపి అంటే చూడండి, ఇదిగో ఏ బి ఏ, లేదా మళ్ళీ ఇక్కడ ఇది బి అనుకున్నాం అనుకోండి, ఇదే రకమైనటువంటి అరేంజ్మెంట్ ఇక్కడికి వస్తుంది. సో 3 6 3, అఫ్కోర్స్ మధ్యలో ఒకటి ఉంటుంది అనుకోండి 7. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. అయితే ఇంకొక రకమైనటువంటి క్లోజ్ ప్యాకింగ్ గురించి మాట్లాడుకుంటాం, దట్ ఈజ్ ఎఫ్సిసి, ఫేస్ సెంటర్డ్ క్లోజ్ ప్యాకింగ్ గురించి మాట్లాడుకుంటాం. దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ హెచ్సిపిలో మూడు స్పియర్స్ కింద ఉన్నాయి కదా, ఇక్కడ కూడా 3 స్పియర్స్ ఉన్నాయి. దాని మీద ఏమున్నాయి, ఇగో హెక్సాగోనల్ అరేంజ్మెంట్ ఉన్నాయి, 6 ఆటమ్స్ మధ్యలో ఒకటి ఉంది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఈ ఏ రాదు ఇక్కడ ఎఫ్సిసిలో. దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఆ హోల్స్లో ఫిక్స్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా కొంచెం ట్విస్ట్ చేసి ఉండేలాగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడాటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ మూడాటిలో ఇది మన వైపుకుంది, అవునా, ఈ స్పియర్ మన వైపుకుంది, ఈ 2 స్పియర్స్ మన నుంచి దూరంగా ఉన్నాయి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ 2 స్పియర్లు మన దగ్గరకు ఉన్నాయి, దీనికి ఆపోజిట్. ఈ సింగిల్ స్పియర్ ఏమో మనకి ఆపోజిట్లో ఉంది. అంటే ఇది సమానం కాదు. ఓకేనండి. సో దీన్ని ఏ అనుకుంటే ఇది బి అయినప్పుడు ఇదేమవుద్ది, సి అవుద్ది అనమాట. సో ఇక్కడ ఎఫ్సిసి ఆర్ దీన్నే సిసిపి అని కూడా అంటాం, సిసిపి. ఓకే, గుర్తొస్తుంది మీకు, ఇబ్బంది ఏం లేదు. ఈ రెండాట్లో ఇప్పుడు ఏమవుద్ది మరి అరేంజ్మెంట్, ఏబిసి మళ్ళీ ఏబిసి ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ కంటిన్యూ అవుతుంది. సో ఇది రెండాటికి మధ్యన డిఫరెన్స్ ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ అలా చెప్పుకుంటూ వెళ్తే క్లారిటీ వస్తుంది. సో హెచ్సిపి ఒకటి, ఎఫ్సిసి దీన్నే సిసిపి అంటాం, ఇది అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్కి సంబంధించి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఇంకా హెక్సాగోనల్ గురించే వచ్చింది ఇక్కడ. The unit cell is then obtained by joining the hexagonal repeating units of the 2 A layers with the triangular repeating units of B layer in between them, forming hexagonal close packing unit. అంటే హెక్సాగోనల్కి సంబంధించి ముందే నేను ఎఫ్సిసి గురించి కూడా మాట్లాడేశాను, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం హెక్సాగోనల్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ హెచ్సిపి ఎంత ఉంది అనేది ఒకసారి నోట్ చేయాలి మీరు. ఈ పాయింట్స్ మనకి బాగా ఉపయోగపడతాయి, బాగా అంటే బాగా. కోఆర్డినేషన్ నెంబర్ ఇన్ హెచ్సిపి. ఫర్ ఎ హెచ్సిపి యూనిట్ సెల్ కన్సిడర్ ద మిడిల్ స్పియర్ కన్సిస్టింగ్ ఆఫ్ నియరెస్ట్ నేబరింగ్ పార్టికల్స్ ఈక్వల్ టు 12. వావ్, చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి, 1 2 3 4 కాదు, అదే 1 డైమెన్షన్లో ఓన్లీ 2 నియరెస్ట్ నేబర్. కానీ ఇక్కడ హెచ్సిపి దగ్గరికి వస్తులోకి నియరెస్ట్ నేబరింగ్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి, ఏకంగా 12 ఉన్నాయంట. మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈచ్ స్పియర్ టచెస్ 6 స్పియర్స్ ఇన్ ఇట్స్ లేయర్. దాని లేయర్లోనే హెక్సాగోనల్ లేయర్లోనే 6 స్పియర్స్తో టచ్ చేస్తుంది. అది కాకుండా 3 ఏమో అబోవ్, పైన 3 ఉన్నాయి కదా, అలాగే కింద ఇంకో 3 ఉంటాయి, అండ్ 3 బిలో ఇట్. టోటల్ ఎంత అయింది, 6 పైన 3
కింద 3 టోటల్ 12 అవుతుంది. సో వాట్ ఈస్ ద కోఆర్డినేషన్ నెంబర్? ఇప్పుడు చెప్పండి, చూడండి ఎంత ఇంపార్టెంట్. అందు గురించి స్టార్టింగ్లో మీకు కోఆర్డినేషన్ నెంబర్ గురించి అలా మాట్లాడాను. సో వాట్ విల్ బి ద కోఆర్డినేషన్ నెంబర్ ఇన్ హెచ్సిపి? ఇట్ ఈస్ 12. Not at any cost you are not supposed to forget these points. If you forget, you will be confused. చాలా ఇంపాక్ట్ ఉంటుంది మీకు ఎగ్జామినేషన్లో వీటి మీద. ఎగ్జాంపుల్స్ చూడండి, ఆఫ్ కోర్స్ మెగ్నీషియం, క్యాడ్మియం, జింక్, టైటానియం, బెరీలియం, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ గురించి వరి అవ్వకండి, ఏ అయితే ఎగ్జాంపుల్స్ రాసానో వాటి గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇవి మాత్రం కోఆర్డినేషన్ నెంబర్స్, ఇలాంటి పాయింట్స్ మాత్రం యు ఆర్ నాట్ ఎట్ ఆల్ సపోజ్ టు ఫర్గెట్. డోంట్ ఫర్గెట్ ఎట్ ఆల్. ఇంకా కొన్ని పాయింట్స్, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ హెచ్సిపి. క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ హెచ్సిపి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో చూడండి, ఎక్కడికి వచ్చాము ఇప్పుడు. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ హెచ్సిపిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతుంది? ఇన్ హెచ్సిపి ద యాటమ్ ఆక్యుపైస్ హౌ మచ్ పర్సెంట్? చూడండి 74%. యు అబ్జర్వ్ హౌ ఎఫిషియంట్ దిస్ ప్యాకింగ్ ఈజ్. HCP is very efficient packing, one of the best packing efficiency anamata. The available space and how much empty space is there? Void, only 26%. Don't forget this point. 76%, 74% occupied, only 26% vacant. It has only one set of parallel closed packed layers, hence the chances of slipping of one layer over the other is less. వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఇట్ ఈస్? చెప్పండి ఒకసారి, అరేంజ్మెంట్ ఏంటనేది? ఏ బి ఏ బి ఇలా ఉంది కదా. ఏ బి ఏ బి ఏ బి అంటే హౌ మెనీ ప్యారలల్ లేయర్స్ ఆర్ లేయర్? ఓన్లీ వన్ సెట్ ఆఫ్ ప్యారలల్ లేయర్, ఒకటే కదా. ఏ బి ఒకటే సెట్, కాబట్టి ఇవి జారిపోయే స్వభావం తక్కువ ఉంటుంది, స్కిడ్ అవ్వదు అనమాట. చాలా ప్యాక్, వెరీ సాలిడ్గా ప్యాక్ అయిపోయి ఉంటుంది అనమాట. హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. మరి ఇంకోటి ఏదైనా వేరేదైనా స్లిప్ అవుతుందా? మెటల్స్ ఉన్నాయనుకోండి, మెటల్స్ని మనం ఏం చేయొచ్చు? తీగలుగా సాగదీయచ్చు, ఓకే, లేదా షీట్లుగా మార్చొచ్చు. అదంతా ఎందుకు అంటే ఆ అరేంజ్మెంట్ బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ అరేంజ్మెంట్ మాత్రం ఏంటి? చాలా ప్యాక్డ్, ఒకటే లేయర్, ఏ దాని మీద బి మళ్ళీ ఏ, అందుకని చాలా టైట్గా ఉంటుంది అనమాట, మూవ్ అవ్వదు, చాలా హార్డ్గా ఉంటుంది సబ్స్టెన్స్. జస్ట్ కన్సిడర్ లైక్ దట్. ఇంకొకటి రెండోది చూడండి, హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ గురించి మాట్లాడాను కదా. ఇప్పుడు సెకండ్ వన్ ఈజ్ క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్. క్యూబిక్, అదే సిసిపి అన్నాను నేను ఇందాక, సిసిపి ఆర్ ఎఫ్సిసి, దాని గురించి మాట్లాడుకుందాం. The sphere in the fourth layer will correspond to those in the first layer. చూడండి ఎలా ఉందో, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఏముంది? ఏ ఉంది, తర్వాత బి ఉంది, తర్వాత సి ఉంది, ఆ తర్వాత ఏ లేయర్ వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందాక, మళ్ళీ ఏ వచ్చేసింది, అవునా? సో ఇది ఒకటి, మధ్యలో బిసి ఉంది. మరి నెక్స్ట్ ఏం వస్తుంది? మళ్ళీ బి వస్తుంది, మళ్ళీ సి వస్తుంది. ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ ఉంది. The sphere in the fourth layer will correspond to those in the first layer and give rise to ABC type of packing. Okay, ABC type of packing it has given. Another important point is it has threefold axis of symmetry. ఇందాకది ఏంటి? హెక్సాగోనల్ కి, హెక్సాగోనల్ హ్యాస్ 6-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. అంటే స్టార్ట్ అయిన చోటుకే మళ్ళీ రావాలి అంటే మీరు ఎన్నిసార్లు రొటేట్ చేయాలంటే ఓన్లీ ఇక్కడ 3 times, హెక్సాగోనల్లో 6 times. అంటే బాండ్ యాంగిల్ ఎంత అవుతుందో మీకే దాన్ని బట్టి అర్థం అవుతుంది అనమాట, 120 degrees. సో 3-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ విచ్ పాస్ త్రూ ద డయాగ్నల్ ఆఫ్ ద క్యూబ్. హియర్ కోఆర్డినేషన్ నెంబర్ అగైన్ సేమ్ స్టోరీ, అవే కదా 6, 3, పైనకి 3, కింద 3, అదే సేమ్ అరేంజ్మెంట్ కాబట్టి 12. ఎగ్జాంపుల్స్ ఈ రకమైనటువంటి కాపర్, నెక్స్ట్ సిల్వర్, గోల్డ్, నికెల్, ప్లాటినం, ఏయు అంటే గోల్డ్, ఏజీ అంటే సిల్వర్. వీటి గురించి ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఒకసారి నోట్ చేయండి. డోంట్ ఫర్గెట్ కోఆర్డినేషన్ నెంబర్. ఇదే ఇప్పుడు చెప్పాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి స్లైడ్ మళ్ళీ వచ్చింది, ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఓకే చూడండి, ఇది ఏ బి సి మళ్ళీ ఏ వచ్చిందను.
ఈ అరేంజ్మెంట్ ఎలా ఉందో చూడండి, 3-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. మీరు ఇక్కడ పట్టుకుని ఇలా రొటేట్ చేయడం మొదలు పెట్టారనుకోండి, మళ్ళీ అదే అపియరెన్స్ రావాలంటే 3 times రొటేట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ టెట్రాహెడ్రల్ వాయిడ్. వాయిడ్ అంటే ఏమని చెప్పాను, వాయిడ్ అంటే గ్యాప్ లేదా ఫ్రీ స్పేస్. ఓకే, సో ఈ గ్యాప్ ఓన్లీ చూడండి ఇలాగా 3 ఉన్నాయనుకోండి, అంటే 1 dimensionలో 3 ఉన్నాయి. ఈ మధ్యలో 3 మధ్యలో ఉంటుంది కదా, ఇది ట్రయాంగులర్ వాయిడ్ అవుద్ది అనమాట. దిస్ ఈజ్ ట్రయాంగులర్ వాయిడ్. ఈ ట్రయాంగులర్ వాయిడ్ మీదకి ఇంకొక స్పియర్ మీరు పెట్టారనుకోండి, ఇక్కడ చూడండి ఇది, దెన్ ఇట్ బికమ్స్ ఎ టెట్రాహెడ్రల్ వాయిడ్. సో ఇదేమో మనం పైనుంచి ఫోటో చూసినట్టుగా కనిపిస్తుంది, ఇదేమో పక్క నుంచి చూసామనుకోండి, ఇక్కడ ఈ ఖాళీ ఉంది చూసారా, ఈ ఖాళీ అంటే దీని మీద పెడితే అప్పుడు వచ్చే ఖాళీని ఏమంటాం మనం, టెట్రాహెడ్రల్ వాయిడ్. అలా కాకుండా ఇది చూడండి, ఆక్టాహెడ్రల్ వాయిడ్. ఇక్కడ మీకు ఈ పదాలు ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆక్టాహెడ్రల్ షేప్ ఉంటుంది అనమాట దానికి. ఓకే, ఆక్టాహెడ్రల్ షేప్ ఉన్నటువంటిది ఏం లేదు, కిందేమో ఒక 3 వాటి గ్యాపుల్లో ఫిక్స్ అయ్యేలాగా ఇంకో 3 పైన పెట్టామనుకోండి, ఈ కింద 3 పైన 3 మధ్యలో వచ్చే గ్యాప్ని దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్. ఇదే చూడండి, ఇదిగో కింద ఒక 3, ఇవి 3, ఇగో ఇవి 3, వీటిని తీసుకొచ్చి దీని మీద పెట్టండి. ఎలా పెడతారంటే గ్యాప్ ఫిల్ అయిపోయేలా పెట్టండి, పెడితే అప్పుడు వచ్చిన దాన్నే ఆక్టాహెడ్రల్ వాయిడ్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. జస్ట్ వీ విల్ కన్సిడర్ దట్ వన్ ఆల్సో. ఓకే, క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్. ఈ క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్సే ఇక్కడ వచ్చాయి. ఏముందో చూడండి, ప్లేసింగ్ ద థర్డ్ లేయర్. ఒకసారి మీరు చదవడానికి ట్రై చేయండి. If the spheres of the third layer are placed over the second layer such that its spheres cover the octahedral voids, మరి అంతే కదా, సెకండ్ స్పియర్ మీద మళ్ళీ 3వ స్పియర్ పెట్టారనుకోండి, octahedral voids కవర్ అయిపోతాయి. then the third layer will not align with either the first or the second but the fourth layer, ABC. మళ్ళీ ఏ రావాలంటే 4th లేయర్కి వెళ్ళాలి. above the third layer will repeat the orientation of first layer. This pattern is called as, ఏమవుతుంది pattern, this pattern is ABC pattern అవుతుంది. ఓకేనండి, that pattern becomes ABC pattern. Okay, such a structure is known as cubic closed packing CCP or ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ FCC అని చెప్పి అంటాం. డోంట్ వరీ అబౌట్ దట్. ఇదే ABC ప్యాటర్న్. చూడండి, కింద ఒక హెక్సాగాన్, దాని మీద ఒక 3, తర్వాత మళ్ళీ ఈ 3 ఒకలాగా లేవు చూడండి అరేంజ్మెంట్ చూస్తే. సో ఇవి దగ్గరగా చేసి చూపిస్తే ఈ రకంగా మీకు కనిపిస్తుంది అనమాట సెటప్. ABC ప్యాటర్న్ అవుతుంది అప్పుడు. అదే మళ్ళీ దాన్నే చూపిస్తున్నాం. ఇది క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్, కింద హెక్సాగోనల్, దాని మీదేమో 3 atoms. ఈ 3 atoms మీద 3 atoms ఉన్నాయి, కానీ అవి ఎలా ఉన్నాయి, దీని డైరెక్షన్కి ఆపోజిట్గా ఉన్నాయి అన్నమాట. సో అలాగే మళ్ళీ ఇంకొక ఏ అంటే ABC వచ్చింది అక్కడ. కోఆర్డినేషన్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ FCC, HCC గురించి మాట్లాడుకున్నాం. అలాగే FCCలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో మీరు నోట్ చేసుకోవడానికి, కోఆర్డినేషన్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ FCC, డోంట్ ఫర్గెట్ దిస్. ఫర్ ఏ CCP ఆర్ FCC రెండు ఒకటే అని చెప్పంటున్నాను కదా ప్యాకింగ్. యాజ్ ద నెంబర్ ఆఫ్ నియరెస్ట్ నైబర్స్ ఆఫ్ పార్టికల్ ఈజ్ 12, కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అవుతుందండి అప్పుడు, కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ ఆల్సో 12, డోంట్ ఫర్గెట్ దిస్ పాయింట్. సో ఇన్ HCC యాజ్ వెల్ యాజ్ FCC ఆర్ CCP, కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 12. Each sphere touches 6 spheres in its layer, 3 above it and 3 below it. Okay, it has cubic symmetry. The whole structure has 4 3-fold axis of symmetry అని చెప్పి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ చెప్పేసినటువంటి పాయింట్సే. ఇంకా ఏమన్నా పాయింట్స్ ఉంటాయో చూడండి. HCPకి CCPకి కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు, కానీ చాలా వరకు పారామీటర్స్ ఒకటే ఉంటాయి అదృష్టవశాస్తు. ఇక్కడ చూడండి, ఈ CCP గురించి మాట్లాడుకుందాం. CCP అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఆక్యుపైస్ 74%. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇందాకలాగే HCP లాగే నో ప్రాబ్లం.
then unoccupied space is 26%. It has 4 sets of parallel closed packed layers. Any sets andi? 4 sets of parallel closed packed layers. ఏంటవి? A, B, C మళ్ళీ A. ఎన్నైనాయి? A. ఇందాక మీకు ఏం చెప్పాను? A, B మళ్ళీ A, B. జారడానికి కష్టం అన్నాను, కానీ ఇప్పుడు చూడండి A మీద ఎవరున్నారు? B, B మీద ఎవరున్నారు? మళ్ళీ C, మళ్ళీ ఎవరు వచ్చారు? A. సో జారడానికి చాలా ఈజీగా ఉంది, అందుకే స్లిప్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలా స్లిప్ అయిపోతుంది కాబట్టి మెటల్స్ సాఫ్ట్గా ఉండడానికి అవకాశం ఉంది. దాన్ని మనం తీగలుగాను రేకులుగాను మార్చడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని సోడియం క్లోరైడ్ ఉప్పుని తీసుకొచ్చి మనం ఏమైనా అలా ట్రై చేసామనుకోండి, సాగదీయడానికి అది ఏమవుద్ది? బ్రేక్ అయిపోద్ది. కానీ మెటల్ చక్కగా స్లైడ్ అవుతుంది అనమాట. అది డిఫరెన్స్ చూడండి. సో ఇట్ హ్యాస్ 4 sets of parallel closed packed layers, hence the chances of slipping of one layer over the other is more in CCP arrangement than in HCP. Hence nearly చూడండి 60% metals have CCP structure. 60% of the metals ఏ స్ట్రక్చర్ కలిగి ఉంటాయండి? CCP స్ట్రక్చర్. వై CCP స్ట్రక్చర్? ఈ జారుడు స్వభావం దీనివల్ల వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. చూడండి ఎంత ఇలాగని అనుకుని ఉండరు కదా మీరు, సాలిడ్ స్టేట్ ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా చెప్పుకుంటామని చెప్పి మీరైతే అనుకుని ఉండరు. ఈ క్వశ్చన్ జస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ ఏ సింపుల్ స్మాల్ క్వశ్చన్. అఫ్ కోర్స్ ఆన్సర్ కూడా ఇక్కడే ఉందనుకోండి, అది వేరే విషయం. ఒక క్వశ్చన్, వాట్ ఈస్ ద కోఆర్డినేట్స్ నెంబర్ ఇన్ ఏ స్క్వేర్ క్లోజ్ ప్యాక్డ్ స్ట్రక్చర్ ఇన్ 2 dimensions? అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ 2 dimensions స్క్వేర్ క్లోజ్ ప్యాక్డ్ స్ట్రక్చర్ ఏమవుతుందండి ఆన్సర్? అందుకే డయాగ్రామ్ కూడా ఇక్కడ ఉంచాను. ఇగో 1, 2, 3 and 4. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అలా మీరు రాసుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి ఇంకొకటి, బాడీ సెంటర్డ్ క్యూబిక్ ప్యాకింగ్. రెండే, ఒకటి HCP, రెండోది CCP, దాన్ని FCC అని కూడా అన్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ బాడీ సెంటర్డ్. బాడీ సెంటర్డ్ అనేది ఆల్రెడీ మనకి వచ్చినటువంటిదే. బాడీ సెంటర్డ్ గురించి మీకు తెలుసు. మొత్తం కార్నర్స్ అన్నట్లోని 8 కార్నర్స్లో 8 స్పియర్స్ ఉంటాయి. కంట్రిబ్యూషన్ 1/8. ఇవన్నీ కాకుండా మధ్యలో మళ్ళీ ఒక స్పియర్ ఉంటుంది. సో టోటల్ ఎంత అంటే బాడీ సెంటర్డ్కి టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ 2 ఉంటాయని చెప్పి మీరు ఆల్రెడీ తెలుసు. సో బాడీ సెంటర్డ్ క్యూబిక్ ప్యాకింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. హియర్ ఈచ్ స్పియర్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ 8 అదర్ స్పియర్స్. ఎందుకని 8 అదర్ స్పియర్స్? ఇదే కదా సిస్టమ్, అంతేనండి. సో ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7 and 8. ఇదే కాకుండా మళ్ళీ మధ్యలో ఒకటి ఉంటుంది, బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ లాటిస్. 4 ఇన్ ద లోయర్ లేయర్, ఇదిగో కింద లేయర్లో ఒక 4, అండ్ 4 ఇన్ ద అప్పర్ లేయర్, ఇదిగో 4 ఇన్ ద అప్పర్ లేయర్ కూడా చూపించాం. ఇట్స్ పాసిబుల్ వెన్ ద స్పియర్స్ ఆఫ్ ఫస్ట్ లేయర్ ఆర్ స్లైట్లీ ఓపెన్డ్. అంటే ఆ ఫస్ట్ లేయర్లో ఉన్న స్పియర్స్ సెకండ్ లేయర్లో ఉన్న స్పియర్స్ కొంచెం దూరంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది కుదురుతుంది అని చెప్పి అంటున్నాడు అనమాట. జస్ట్ ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, బేరియం, ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్కి ఎగ్జాంపుల్స్ అన్నాను. ఆఫ్ కోర్స్ నేను పైన డ్రా చేశాను కానీ ఇక్కడ మీకు ఉంది. దిస్ ఈజ్ BCC స్ట్రక్చర్. ఇక 8 కార్నర్స్ 4, ఇక్కడ ఒక 4, తర్వాత ఇంకో మధ్యలోనేమో డిఫరెంట్ ఆటమ్ అని చెప్పి చూడండి. సో దానికి సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. ఇప్పుడే చెప్పుకున్నదే ఆల్రెడీ. ఇదేమో లోయర్ లేయర్, మధ్యలో సింగిల్ ఆటమ్, మళ్ళీ పైన ఇంకొక లేయర్. జస్ట్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ క్యారెక్టర్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఏంటో చూద్దాం. బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాం. BCCకి ఆటమ్స్ ఆక్యుపైస్ ఓన్లీ 68%. HCP అండ్ CCP ఎంత అండి? 74%. మర్చిపోద్దు, రిపీట్ చేస్తున్నాను నేను. 68% ఆఫ్ ద టోటల్ వాల్యూమ్. దిస్ అరేంజ్మెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ సోడియం, పొటాషియం, సీజియం, రుబీడియం, ఈ టైప్ ఆఫ్ ఆటమ్స్లో
ఈ అరేంజ్మెంట్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఓన్లీ 20% ఆఫ్ ద మెటాలిక్ ఎలిమెంట్స్ హ్యావ్ బీసీసీ అరేంజ్మెంట్. తక్కువ. కారణం ఏంటంటే ఇగో ఇట్ ఈస్ నాట్ ఎఫిషియంట్ అనమాట. 70 అదేమో 74 కాబట్టి ఉన్నాయన్నీ అటువైపు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇంకొకటి సింపుల్ క్యూబిక్ అరేంజ్మెంట్. సింపుల్ క్యూబిక్ అరేంజ్మెంట్ అంటే మీకు తెలిసిందే, ఎస్సిసి. ఈ ఎస్సిసిలో క్యూబ్ ఇగో 2 లేయర్స్ ఉన్నాయి. ఏ టైప్లో ఉంటుంది. పైనేమో ఇగో 4 కార్నర్స్, కింద 4 కార్నర్స్ యాటమ్స్ తోట ఆక్యుపై చేసి ఉంటాయి. ఒక్కొక్క చోట కంట్రిబ్యూషన్ ఎంత అవుతుందంటే 1/8 అవుతుంది. అప్పుడు టోటల్ ఎంత అంటే ఈచ్ క్యూబ్ హ్యాజ్ 1 స్పియర్ అనుకోండి, 1 టోటల్ స్పియర్ అనుకోండి. ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఏమైనా అడిషనల్గా ఉన్నాయేమో చూడండి. చూడండి, సెంట్రల్ స్పియర్ ఈజ్ సరౌండెడ్ బై 4 అదర్ స్పియర్స్ అని చెప్పి అన్నారు. సో 2 డైమెన్షనల్ అండ్ 3 డైమెన్షనల్. ఫైనల్గా చూడండి ఎంత ఉందో, 6 ఉంది. సో ఆ 6ని మనం కోఆర్డినేషన్ నెంబర్గా భావించవలసి ఉంటుంది. నోట్ చేసి ఉంచండి దాన్ని. కానీ మనకి హెచ్సిపి అండ్ సిసిపి చాలా ఇంపార్టెంట్. వాటిని మాత్రం ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకోండి. చూడండి, ఈ క్వశ్చన్ ఏమైనా ఆన్సర్ చెప్తారేమో. అనదర్ క్వశ్చన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ. వాట్ ఆర్ ద పర్సంటేజెస్ ఆఫ్ ఫ్రీ స్పేస్ అడిగారు ఇన్ సిసిపి అండ్ సింపుల్ క్యూబిక్ లాటిస్. సిసిపి అండ్ ఎస్సిసి ఈ రెండాటిలో ఉన్నటువంటి ఫ్రీ స్పేస్ ఎంత అని అడిగారండి. మీకు ఆల్రెడీ పాయింట్స్ నేనేం చెప్పక్కర్లేదు, మొదటి నుంచి కూడా చూస్తున్నారు కాబట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ సిసిపి అండ్ ఎస్సిసి ఎంత? 74 and 52 అండి. ఇదేమో 74%, ఇది ఎంత? 52% అనుకున్నాం అనుకోండి. 100లోంచి అది తీసేస్తే 100 - 74 = 26. దేనికి? 26 సిసిపికి. రెండవది ఏంటి? 100 - 52 = 48% స్పేస్ వస్తుంది అనమాట. సో ఏది కరెక్ట్ ఆన్సరో చూసుకోండి. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? ఐ హోప్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ అలాగా ఈ పాయింట్స్ తెలియకపోతే మాత్రం మనం ఏం చేయలేం. ఆల్రెడీ మీకు పాయింట్స్ తెలుసు కాబట్టి చాలా చక్కగా ఆన్సర్ చేయగలిగారు. ఈ క్వశ్చన్ కూడా నోట్ చేయండి, సాల్వ్ చేయడం ట్రై చేయండి. దిస్ క్వశ్చన్ ఆల్సో ఏం అడిగారో క్వశ్చన్ మీరు నోట్ చేయండి. క్వశ్చన్, వాట్ విల్ బి ద కోఆర్డినేషన్ నెంబర్ ఇఫ్ ద పార్టికల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 1 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్? 1 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్. 1 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ అంటే వాట్ విల్ బి ద కోఆర్డినేషన్ నెంబర్? నేను ఇందా రాసి చూపించాను కదండి డయాగ్రామ్ ఇలాగా. సో దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఇది 1, ఇది 1, 1 + 1 ఎంత అవుద్ది? 2. సో 1 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్, ద ఆన్సర్ విల్ బి 2, దట్ ఈస్ బి. జస్ట్ నోట్ చేసుకోండి. ఇలాగ సింపుల్గానే ఉంటాయండి మీకు సాలిడ్ స్టేట్లో. కాకపోతే రావాలి, అది రాకపోతే మనం ఏం చేయలేంగా. ఇన్ విచ్ పేర్ మోస్ట్ ఎఫిషియంట్ ప్యాకింగ్ ఈజ్ ప్రెజెంట్? ఆల్రెడీ మీకు దీనికి ఆన్సర్ చెప్పినట్టున్నాను. మోస్ట్ ఎఫిషియంట్ ప్యాకింగ్ ఎందులో ఉంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఎందులో ఉందంటే మీరు ఇమీడియట్గా చెప్పేస్తారేమో. ఎందులో ఉందండి? మోస్ట్ ఎఫిషియంట్ 74%. 74% ఎందులో ఉంది? హెచ్సిపి అండ్ సిసిపి. ఈ రెండు ఎక్కడున్నాయో చూసుకోండి. దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే చాలా అన్నమాట, మీరు ఆన్సర్ చేయడానికి ఇబ్బంది ఉండదు. అనదర్ వన్ చూద్దాం. ద పర్సంటేజ్ ఆఫ్ ఎంటీ స్పేస్, ఖాళీ స్పేస్ ఇన్ బాడీ సెంటర్డ్ బీసీసీ ఎంత అవుతుందో ఒకసారి చూడండి. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఫర్ బీసీసీ ఎంత చెప్పుకున్నాం మనం? 68% చెప్పుకున్నాం. మరి 100లోని 68 తీసేస్తే ఎంత? 32. 32 ఎక్కడ ఉందో చూసి దానికి టిక్ పెట్టండి. దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. అయిపోయి ఎంత సింపుల్గా సాలిడ్ స్టేట్ చూడండి ఎంత సింపుల్గా ఉందో. అంటే ఈ రూమ్లో మీకు గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ రాజమండ్రి ఈ స్టూడియోలో ఏ లెసన్ చెప్పుకున్నా కానీ మీకు ఈజీగా వర్కౌట్ అయిపోయేలాగే కనపడుతుంది. చాలా బిట్స్ కూడా చేస్తున్నాం చాలా ఫాస్ట్గా. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి టేక్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డేటా గివెన్? టేక్ దిస్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ? దీన్ని అండర్లైన్ చేసుకోండి. అంటే నిజం కాదు, కరెక్ట్ కాదు.
అబౌట్ ద హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ హెచ్సిపికి సంబంధించి నిజం కాంది ఏంటి? కోఆర్డినేషన్ నెంబర్ 12 ఈజ్ కరెక్ట్. am I right? Coordination number of HCP is 12. Next, it has 74% of packing efficiency. అది కూడా కరెక్టే. Tetrahedral voids of the second layer are covered by the spheres of the third layer. కాదు. ఎందుకని? ఏ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అది? ABA. కాబట్టి సెకండ్ లేయర్ యొక్క ఏమంటున్నారు? టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఆఫ్ సెకండ్ లేయర్ ఆర్ కవర్డ్ బై ద స్పియర్స్ ఆఫ్ ద థర్డ్ లేయర్. ఎలాగవుద్ది? అది కూడా కాదు. నో ఇది సారీ అది కూడా ఆన్సర్ కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఆఫ్ ద సెకండ్ లేయర్ ఆర్ కవర్డ్ బై ద స్పియర్స్ ఆఫ్ ద థర్డ్ లేయర్. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నో in this arrangement spheres of the fourth layer are exactly aligned with those of the first layer. కాదు. ఫోర్త్ లేయర్ ఏమవుద్ది ఇప్పుడు? నెక్స్ట్ బి అవుద్ది. బికిని ఏకి సంబంధం ఏముందండి? సో దిస్ ఈజ్ రాంగ్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, ఫోర్త్ వన్. సో కరెక్ట్ ఆన్సర్ మనకి డి అవుతుంది అనమాట. సో ఇది మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పాయింట్స్ రెండు కూడా. సో రకంగా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా కానీ చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, చాలా హ్యాపీగా ప్యాకింగ్ గురించి, ప్యాకింగ్, క్లోజ్ ప్యాకింగ్ అండ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నాం. చక్కగా వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చేసాం. క్వశ్చన్స్ అదే రకంగా ఉంటాయి. జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్కి రెడీ అయిపోండి. నెక్స్ట్